అలియాదేవి నీ అందాన్ని నేను దక్కించుకోకపోతే, నీతోని సంసారం చేయకపోతే, నీతోని కూడి కాపురం చేయకపోతే నా పేరు ఇంద్రుడే కాదని ఆ సప్త సముద్రాల మీద ఉన్నటువంటి గౌతమ ముని దగ్గరికి నారద భగవాన్లు వస్తారు. నారద భగవాన్లు వచ్చి సప్త సముద్రాల మీద ఉన్నటువంటి ఆ గౌతమ మునితోని, స్వామి నీకు మా చెల్లైనటువంటి అలియాదేవినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. మా నాయన బ్రహ్మదేవుడు, మా అమ్మ సరస్వతి, ఆ బ్రహ్మదేవుడు ఒక బంటు పందాన్ని పెట్టిండు. ఈ భూ ప్రపంచాన్నంతా ఎవరైతే చుట్టేస్తారో వాళ్ళకే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను ఒక పందెం పెట్టిండు. నువ్వు వచ్చి ఈ భూ ప్రపంచాన్నంతా ఒక్కసారి చుట్టు వేసేస్తే నా చెల్లైనటువంటి అలియాదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఈ భూ ప్రపంచాన్నంతా చుట్టి రావాలి అని అంటే మన కన్న తల్లిదండ్రుల చుట్టూ ఒక చుట్టు తిరిగితే ఆ భూ ప్రపంచాన్నంతా తిరిగినంత పుణ్యం వస్తుంది. అప్పుడే పుట్టిన ఆవులాగే చుట్టూ 3 చుట్లు తిరిగి దండం పెడితే ఈ భూ ప్రపంచాన్నంతా తిరిగి వచ్చిన పుణ్యం దక్కుతుంది. నీకు తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు మన దగ్గర పుట్టిన లాగ దూడలేదు కాబట్టి మా నాయన అయినటువంటి బ్రహ్మదేవుడు లోకానికే నాయన, నీకు కూడా నాయన సొంటోడు. మా కన్నతల్లి సరస్వతీదేవి లోకానికే తల్లి, నీకు కూడా కన్నతల్లి లాంటిది. మనం మా నాయన మా కన్నతల్లి దగ్గరికి పోయి వాళ్ళ చుట్టూను ఒక చుట్టు తిరిగితే ఈ భూ ప్రపంచాన్ని తిరిగినటువంటి పుణ్యం వస్తుంది అని ఈ గౌతమ మునిని తీసుకుపోయి ఆ నాయన బ్రహ్మదేవుడు సరస్వతి చుట్టూ దింపి ఆ చెల్లైనటువంటి అలియాదేవినిచ్చి ఈ గౌతమ మునితో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఈ దేవతలందరూ చుట్టూ తిరిగస్తే వచ్చేవరకల్లా ఈ అలియాదేవికి పెళ్లి అయిపోతుంది. అప్పుడు ఇంద్రుడు రారాని కోపానికి వచ్చి సొమ్మకొందైతే సోకొంది అయినట్టు, పాస్వాన్లోడు ఎంపైతే బంగారు పనులోడు తిన్నట్టు నేనంతా ఈ భూప్రపంచాన్నంతా తిరిగస్తే ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తావా, గింత మోసం చేస్తావా అని ఈ ఇంద్రుడు ఆ అలియాదేవి మీద బ్రహ్మదేవుని మీద పగబడతాడు. పగబట్టి ఎన్నటికున్న అలియాదేవిని అందాన్ని నేను దక్కించుకోకపోతే, నీతోని సంసారం చేయకపోతే, నీతోని కూడి కాపురం చేయకపోతే నా పేరు ఇంద్రుడే కాదని అప్పుడు ఆ ఇంద్రుడు అలియాదేవి మీద పగబడతాడు. పగబట్టిన తర్వాత దీని తర్వాత ఇంద్రుడు ఏం ఎత్తుగడ వేసిండు, దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చాలామంది ఫాలో చేస్తలేరు, వీడియోలు చూస్తారు కానీ ప్లీజ్ ఫాలో చేయండి. మీరు ఫాలో చేస్తేనే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. జై రేణుకాయలు.